ఎన్ని 2-3 సెంటర్లా? నమస్తే. ఎంతమంది మూడిట్లో కలిపి ఎంతమంది ఉన్నారు? 3 కలిపి ఎండ పెట్టాలి వేరే దగ్గర. ఇక్కడ 6 మంది పని చేస్తా, 3 సెంటర్ల 13 మందికి ఏమన్నా మీటింగా? ఒకరు ఫిలప్ చేస్తారులే. 13 మందికి ఎంతమంది కావాలమ్మా హెల్పర్లు? 10 మంది కావాలన్నా? సార్ అడుగుతుంది స్టూడెంట్స్ ఎందుకు తక్కువ? అవును, ఎందుకు తక్కువ? లేదమ్మా, నేను అనేది ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కు 10 మంది అన్నా లేకుంటే ఎట్లా ఇంత వ్యవస్థ? నేను అనేది అర్బన్ సరేనమ్మా. ఈ సెంటర్ని ఎక్కడికైనా ఒక సెంటర్ అన్న అట్లీస్ట్ ఎక్కడికైనా మార్చండి, అవసరం ఉండే దగ్గరికి. రూరల్ ఏరియాలో ఎక్కడన్నా అలా మార్చండి, ఏం కాదు. నేను అనేది బాగుంది. ఒక 30 మంది అన్నా ఉంటే 3 to 4 ఒకరు, 4 to ఒకరు, 5 to 6 ఒకరు, అట్లా 3 టీములు చేసుకొని 3 చదువు చెప్పినా బాగుంటుంది. బాగుంటుంది, నేను కాదన్నట్లేదు. కానీ ఈ 13 మందికి స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర ఎస్సీ కాలనీస్ లోనో అక్కడ ఎక్కడన్నా లేకుండా ఉంటుంది చూసారా? అడుగుతా ఉంటారు చాలా మంది, మాకు అంగన్వాడీ లేదు. అక్కడికి ఎక్కడికైనా మార్చండి. ఆ టీచర్లు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు కొంచెం ఆ దూరమైన 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఒక దగ్గర మార్చండి అమ్మా. మేడం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి దీని మీద, చూసి కొంచెం మ్యాపింగ్ చేసి ఎక్కడైతే సెట్ అవుతుంది ఏంది అనేది. చేసుకోకపోతే వృధా అయిపోతుంది కదా. 3 సెంటర్లు ఒక దగ్గర పెట్టి. బాగుంది సెంటర్, బాగుంది, అంతా బాగుంది, కానీ స్ట్రెంత్ లేదు. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? 16 మంది. ఇంకొక సెంటర్ వాళ్ళకు 3 SBలో ఎంతమంది ఉన్నారమ్మా? టేక్ హోమ్ రేషన్ బిలో 3 years 13, 16, 29. ఆమెకు 29, మొన్న అంతా 45 మంది. 45 మందికి 3 సెంటర్లు టేక్ హోమ్ రేషన్. అట్లా ఇద్దరిని చేసేస్తే ఇద్దరికి అవి 25 అవుతారు, 23, 24 అట్లా. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లేదమ్మా, ఇమీడియట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వితిన్ మీరు ఒక 1 month లోపల క్లోజ్ చేయాలి ఇష్యూ ఇది. నేను మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి అడుగుతా. 5 children ఉన్న అందరినీ కూడాను ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ పెట్టేయండి. సెక్రటరీ మేడం ఏమన్నారంటే, సార్ ఎక్కడైతే పిల్లలు తక్కువ లేరనుకోండి, అసలు లేకపోతే ఆ పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ కావాలో మీకులాగే చెప్పారు, అక్కడ పెట్టించి టేక్ హోమ్ రేషన్ ఇక్కడ గర్భవతులు బాలింతలు ఉంటే వాళ్ళకి రేషన్ ఇక్కడ వచ్చి నెలకు ఒకసారే కదా పంచడం, 2 సార్లు వచ్చి పంచేసి వెళ్ళిపోతారు. సెంటర్ అక్కడ నడపండి అని చెప్పారు సార్. ఆ ఇన్స్ట్రక్షన్ ఎవరైనా అదే. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవాలా. చేసుకొని ఒక సెంటర్ను వాళ్ళ ఈ 3 ఉన్నారు కదా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళకి దగ్గరలో, వాళ్ళ ఇంటికి దగ్గరలో, ఎవరి ఇంటికి దగ్గరలో అవసరమో ఆడికి మార్చేసేయండి. రెంటెడ్ తీసుకొని అయినా సరే. ఆడ ఏదైనా పిల్లల్ని గ్యాదర్ చేస్తే కనుక కొంతమంది ఆడ కవర్ అవుతారు. కొంచెం మనం ఇప్పుడు ఇదే అనకాపల్లిలో, ఇదే టౌన్లో మాకు అంగన్వాడీ సెంటర్ లేదు, మాకు పెట్టండి అని అడిగేవాళ్ళు ఖచ్చితంగా ఒక 5-6 మంది అన్న ఉంటారు, నా నాలెడ్జ్. ఎందుకంటే నన్ను ఎక్కడ పోయినా అడుగుతూ ఉంటారు, మా ఏరియాలో లేదు అని. అట్లా మనము పెట్టుకుంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. అట్లా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీరు 3 పార్ట్లు చేసుకున్నారా? 3 పార్ట్లు, 3 to 4 ఒకటి, 4 to 5 ఒకటి, 5 to 6 ఒకటి. ఆ మధ్యలో 3 విధాలుగా. ఈ పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారమ్మా వర్కరు? ఈ నెల అదే పెట్టాలి కదా, కలెక్టర్ గారికి పెట్టాలి కదా ఫైలు. అదే ఇప్పుడు నేను చెప్పేది ఆ వర్కర్ను ఇప్పుడు పెట్టకుండా ఈ సెంటర్ను మార్చి ఆ ఏరియా ఉండే వాళ్ళను వర్కర్ని తీసుకోండి. ఆ ఏరియా వాళ్ళని వర్కర్ని అప్లై చేసుకోమని చెప్పాలా, అప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళకు. వీళ్ళకి తెలిసే ఉంటుంది వీళ్ళ ఏరియాలు. ఇప్పుడు ఎక్కడో 3 ఒకటే ఇంట్లో ఒకటే దగ్గర అయితే ఉండరు కదా, దూరం ఉండి ఉంటారు. వాళ్ళ ఏరియాలో ఎవరికి అవసరం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూపర్వైజర్ ఎవరు రాలేదా? మీరు ఎక్కడ ఉంటారు? ఈ ఏరియా. మీరు ఈ ఏరియా
కానీ మీ సర్వే పరిధులు ఉన్నాయి కదా, అక్కడ పెట్టండి. చూడండి, ఒక సెంటర్ డివైడ్ చేద్దాం. 2 పెట్టండి ఇక్కడ, ఒక డివైడ్ చేద్దాం. డివైడ్ ఎక్కడ అవసరమో ఆడ చూసుకోండి మీరు. బాగుంటుంది. అక్కడ నియరెస్ట్ పిల్లలు బాగా వస్తారు కదా, ఇప్పుడు అంత దూరాల నుంచి కూడా రాని పిల్లలు ఉంటారు. చెప్పండి, ఒక సెంటర్ తీసేసి ఏం చెప్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. పిల్లలు పెరగాలమ్మా మీరు. మీకు టేక్ హోమ్ రేషన్ తీసుకునే వాళ్ళకందరికీ గట్టిగా చెప్పండి. 3 years తర్వాత ఒక 1 year పంపించమని చెప్పండి. 1 yearలో వాళ్ళు సాటిస్ఫై అయితే ఉంచుతారు, లేదంటే కాన్వెంట్లో పంపిస్తారు. వాళ్ళు కాన్వెంట్లో పంపించినప్పుడు మన కృపాపరాధం అది. టీవీ ఉందా మీకు? టీవీ లేదా? 3 సెంటర్లకు ఒక టీవీ ఉన్నా, లేకుంటే ఎట్లండి? అన్నికి చిన్న చిన్న సెంటర్లకు ఉన్నాయి.